ప్రైజ్ లార్డ్. ప్రభు అయినటువంటి దేవుడు మనుషుని ఈ భూమిపై చేసి నీవు ఏలు అని చెప్పాడు. ఆయన ఏలమని చెప్పినటువంటి విషయాలు ఏమిటి? మరి నరుడు ఏలడానికి ఎన్నుకున్నటువంటి విషయాలేంటి అని పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుంచి మనం ధ్యానిద్దామా? ఇది లెంత్ వీడియో కాబట్టి వీడియో క్రింద లింక్ను క్లిక్ చేయండి. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండి అని దేవాతి దేవుడు మరి దేవుని పోలికన నరుని చేసి ఆ నరుని నీవు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించి ఏలమని సెలవిచ్చాడు. ఈ భూమి అంతటి మీద అధికారం ఇచ్చాడు. కానీ నరుడు చేసినటువంటి విషయం ఏంటి అనంటే దేవుని మాటలు పెడచెవిన పెట్టి అపవాది యొక్క మాటకు లోబడి పాపమునకు అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమునకు తావిచ్చి ఆదాము హవ్వలు కొని తెచ్చుకున్నటువంటి పాపము ద్వారా కయ్యను దగ్గర ప్రభువు మాట్లాడినటువంటి మాటలు కానీ మనం గమనించినట్లయితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, దానికి నీ మీద వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలెదవు. ఇక్కడ మరొక విషయం కూడా గమనించండి. ఒక్కసారే కదా అనుకోవద్దు. ఒక్కసారి కూడా పాపమే.